టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఘోర అవమానం ఎదురైంది. సొంత అభిమానులే ఆయన పైన తీవ్రమైన వ్యతిరేకమైన నినాదాలు చేశారు. మైదానంలో చాలా పెద్ద రచ్చ జరిగింది. గంభీర్‌ను హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి తప్పించాలి అంటూ డిమాండ్ చేయటం. అయితే ఆ మాటలకు గౌతమ్ గంభీర్ తలదించుకుని ఏమీ చేయలేక తీవ్ర భావోద్వేగానికి లోనవ్వడం. ఇంకా అవతల మైదానంలో కూర్చున్న చాలామంది అభిమానులు గట్టిగా అరుపులు, కేకలతో మాకు ఈ గౌతమ్ గంభీర్ వద్దు అని అరవటం. ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా సెన్సేషన్‌గా మారిపోయాయి. సౌత్ ఆఫ్రికాతో రెండో టెస్ట్ పరాజయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. గంభీర్ ముందే తమ అసంతృప్తిని తెలియజేశారు. ఇక బుధవారం ముగిసిన మ్యాచ్‌తో అక్కడ భారత జట్టు క్లీన్ స్వీప్ అయిపోయిన నేపథ్యంలో అభిమానులు అస్సలంటే అస్సలు ఊరుకునేదే లేదు అన్నట్టుగా అరిచారనమాట. బహుమతి ప్రదానోత్సవం కోసం జట్టుతో కలిసి గంభీర్ మైదానంలోకి రాగా అతను రాజీనామా చేయాలి అంటూ స్టాండ్స్‌లో పెద్ద ఎత్తున అభిమానులు గట్టిగా అరుపులు, ప్లకార్డ్‌లు ఇవన్నీ చేశారు. టీమిండియా పేసర్ అయిన ఇక మహమ్మద్ సిరాజ్‌తో పాటు సహాయ సిబ్బంది నిశ్శబ్దంగా ఉండాలి అంటూ ఎందుకలా అరుస్తున్నారు అంటూ వారించినప్పటికీ కూడా అభిమానులు శాంతించలేదు. మరోవైపు ఈ నినాదాలకు గంభీర్ కంగు తిన్నాడు. ఏంటిదంతా అనుకుంటూ పక్కకెళ్ళిపోయాడు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా గంభీర్ చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్